ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు హరీష్ రావును కలిసి వారి బాధలను చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఏడాదికి 12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదని మండిపడ్డారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు తక్షణమే 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.